స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సత్యదేవుడైన యెహోవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిరంతరము రాజై ఉన్న యెహోవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వలోకనాథుడగు యెహోవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమాధానకర్తయగు యెహోవా మీకే స్తోత్రం స్తోత్రం. అందరికీ దేవుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భూదిగంతముల వరకు నివాసము చేయవాడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా రఫా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా ఈరే మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా షాలోమ్ మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా షమ్మా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా నిస్సి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడైన తండ్రి, అయా సర్వశక్తిమంతుడైన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా గడిచిన పునరుద్ధానించిన ప్రభా, అయా గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ జూన్ ఆఖరి మాసాల తేదీలో మేము ఉన్నాం ప్రభా. ఈ దినముతో ప్రభా నా తండ్రి 6 నెలలు కూడా పూర్తి అవుతాయి ప్రభా. మేము 7వ నెలలో ప్రవేశించడానికి నువ్వు ఇచ్చిన కృపకై నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఎక్కడ 2-3 కూడి నా నామన ప్రార్థిస్తారో, ఎవరైతే స్తుతిస్తారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకే స్తోత్రము స్తోత్రము నాయన. నీకే వందనములు వందనములు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయా మహోన్నతులకు రాజ్యానికి స్తోత్రము స్తోత్రము నాయన. పరిశుద్ధుడకు దేవా నీకే స్తోత్రము స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయా నిచ్చుడకు తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా మాకు మీ కనుదృష్టి మాపై ఉంచండి యేసయ్యా. అయా మా మధ్యకి దిగిరండి అయ్యా, దిగిరండి ప్రభా. ప్రతి వారిని ఆత్మ పూర్తిగా చేయండి యేసయ్యా. యేసయ్యా నీకే స్తోత్రము స్తోత్రము నాయన. అయా మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్తుతించాలండి, ప్రతి వారు స్తుతించాలి దేవుని. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరి గంభీరముగా. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరి గంభీరముగా. కూలిపోయేను అడ్డుగోడలు, సాగిపోయిరి కనాను యాత్రలో. కూలిపోయేను అడ్డుగోడలు, సాగిపోయిరి కనాను యాత్రలో. ఆరాధన 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 నీకే. ఆరాధన ఆరాధన
ఆనందింతు నీలో దేవా ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరి అందరైక్యతతో పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరి అందరైక్యతతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మబలముతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మబలముతో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందితు నీలో దేవా ఆరాధింతు నిన్ను ఆనందింతు నీలో దేవా పౌలు శీలలు బంధింపగా పాటలు పాడి ఆరాధించిరి పౌలు శీలలు ఆరాధింపగా పాటలు పాడి ఆరాధించిరి బంధకములు తెంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరు బంధకములు తెంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరు ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడైన తండ్రి నీకు వందనాలయ్యా అయా ఆరాధనకు యోగ్యుడవు నీవు ప్రభువా నా తండ్రి అయా మీ ఆత్మపూర్లుగా నాయన మమ్మల్ని చెయ్యండి యేసయ్యా పరిశుద్ధ ఆత్మదేవా నీ ఆత్మశక్తి ప్రభావముతో మమ్మల్ని నింపండి తండ్రి అయా ఆత్మ లేని వాడిన వాడు కాదంటున్నావు కదా యేసయ్యా నాయన అయా ఆత్మతోను సత్యముతో ఆరాధించినప్పుడు ప్రభువా నాయన అయా నేను దిగి వస్తానని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన అయా పరిశుద్ధాత్ముడా మేము ఐదుగురుగా ఉండొచ్చు కానీ ప్రభువా అయా మీరు మా మధ్యలో ఉన్నందుకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ఇంకా నీ ఏర్పాటులో ఉంటే బిడ్డలు మీరు త్వరపెట్టి నడిపించండి ఇదిగో సమయం పోనీక సద్వినియోగం చేసుకోమన్నావు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రతి బిడ్డతో అయా మీరు మాట్లాడమని అడుగుచున్నాం దేవా నీకు స్తోత్రములు తండ్రి అయా ఒక్క దినం సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నావు కదేసయ్యా నాయన అయా నువ్వు మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి అయా వాక్య ధ్యానంలోకి వెలుచుండగా నీ దాసుండి నాయన మీరు నిలబెట్టుకొని ప్రభువా మీరు మా అందరితో మీరు మాట్లాడండి యేసయ్యా నాయన మమ్మల్ని మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా కూర్చోండి కూర్చోండి దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక ఇప్పటి వరకు ఆరాధనలో మరి పాటల్లో దేవుని వాక్య పఠనంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు.
మరి ఆయన కృపను బట్టి మరి 2024 6వ మాసం కూడా ఈ రోజుతో గతించిపోతుంది. రేపు మనం 7వ నెలలో ప్రవేశించబోతున్నాం. మరి ఈ నెలంతా దేవుడు మనల్ని కాచాడా, కాపాడలేదా? కాచాడు కదా. దేవుడు మనల్ని కాపాడాడు, రక్షించాడు, కాపుదల ఇచ్చాడు. అందును బట్టి ఈ నెలంతా మనల్ని దేవుడు కాపాడినందుకు మనం ఒకసారి 2 చేతులు దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. 3 సార్లు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిదని వాక్యం చెప్తుంది. దేవుని స్తుతించుట మంచిదని వాక్యం చెప్తుంది. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. కొద్ది మాటలు మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తీసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 'తీసారా? దేవుని పరిశుద్ధ వచ్చిన భాగం నుంచి మైక్లో చదవండమ్మా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. 15-16, 18 వచనాల వరకు చూద్దాం. 15 నుంచి చదువుతాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరిపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాము. మనలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి మన వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమా నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాకు తోడుగా ఉండి ఈ ఆరాధన అంతట్లో అధ్యక్షులు ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలనైనా. మరి చదవబడిన వాక్య భాగంలో నుంచి అనేక విషయాలు మాతోనూ మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మా యొక్క జీవితాలు ఆశీర్వదించబడతాయి ప్రభువా. అయ్యా, నీ మాటలు బ్రతికిస్తే, నీ మాటలు నెమ్మదిస్తే, నీ మాటలు సమాధానమిస్తాయి. అయ్యా, నీకు వందనాలు. అల్పుడైన నేను నిలబడి ఉండగా పరిశుద్ధాత్ముడా మీరు నాలో ఉండి నాతో ఉండి అయ్యా ఇదిగో నీ ప్రజలతో మీరు మాట్లాడండి. కూడి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా ఎంతమంది నాయన ఈ లైవ్లు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేసి చదవబడిన వాక్యంలో నుంచి అనేక విషయాలు బోధించి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది కదా, పిలవబడిన వారు అనేకులంట, ఏర్పాటు చేయబడిన వారు చాలామంది యేసు ప్రభువుని అంగీకరిస్తారంట. కానీ పరలోకం వెళ్ళేవాళ్ళు కొద్దిమంది వెళతారు. అందుకని ఆయన చెప్పాడు, నాది ఇరుకు మార్గం అన్నాడు. ఆయన మార్గం ఎలాంటిదంట? చాలామంది ఇరుకు మార్గంలోకి వెళ్ళరు, విశాలమైన మార్గాన్ని కోరుకుంటారు, ఎంచుకుంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి పునరుద్ధాన దినము ఈ ఆదివారం దేవుడు మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో కూడుకునే కృప దేవుడు ధన్యత మనకిచ్చాడు. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని సేవకుడు పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలంటాడు. ఆయన అంతరంగ పురుషుడు అంటే ఇక్కడ బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు రెండు ఉన్నాయి.
బాహ్య పురుషుడు అంటే శరీరం, అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. పౌలు ఏమంటాడంటే బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి పొందుచున్నాడు, చెందుచున్నాడు అంటాడు. అంటే ఇక్కడ క్రైస్తవ విశ్వాసంలో మనం నేర్చుకునేది ఎందుకంటే, మనం దేవుని విశ్వసించింది ఎందుకంటే ఆత్మీయతలో ఎదగడానికి. హల్లెలూయా. మేము బోధించే బోధ కూడా మీరు ఆత్మీయంగా ఎదగాలని బోధించే బోధలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఆత్మీయంగా దేవునితో మీరు కనెక్ట్ అవ్వాలా, ఆత్మీయ స్థితిలో నూతనపరచబడాలా. శరీరం బలహీనమైపోయినప్పటికీ కూడా ఆత్మయందు మనం తీవ్రత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుని, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే లాజరు ఉన్నాడండి. లాజరు శరీరము కురుపుల చేత ఉంది, శరీరం అంతా కూడా బక్క చిక్కిపోయి ఉన్నాడు. మరి శరీరం అంతా రసిగారుతూ ఉంది, మనుషుల చేత తృణీకరించబడిన వాడు ఉన్నాడు. అతన్ని చూడడానికి అందం లేదు, సొగసు లేదు, స్వరూపము లేదు. కానీ అతని ఆత్మ మాత్రము దేవుళ్ళు ఫలభరితంగా ఉంది. హల్లెలూయా. ఉందా లేదా? నేనేమంటానంటే మనుషులు పైరూపం చూస్తే దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. నువ్వు ఆత్మీయతలు ఎదగాలి, అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఉండాలి అనేది దైవ సేవకుల ఉద్దేశం, దేవుడి ఉద్దేశం. ఏమండి, భౌతికంగా నువ్వు దీవించబడినా జీవించబడకపోయినా ఆత్మీయంగా నువ్వు దీవించబడాలి, ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగాలనేది దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, యోబు ఎంత శోధించబడ్డాడు, ఎంత అవమానపరచబడ్డాడు, ఎంత హీనపరచబడ్డాడు. తన శరీరము బలహీనమైపోయింది కానీ తన ఆత్మ మాత్రం బలహీనం కాల. బలహీనమైందా? నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదని అంటాడు. ఆయన నన్ను చంపినా కూడా నేను యథార్థత విడిచిపెట్టనంటాడు. ఎంత గొప్ప భక్తి అండి. మనం ఎలాంటి భక్తిలో ఉన్నాం? మన పునాది బండ మీద వేసుకోవాలి. మన భక్తి జీవితాలు ఈ లోక పరిస్థితులు చక్కబెట్టుకోవడానికి దేవుని దగ్గర రావడం కాదు, కానీ దేవుని కొరకు నేను బ్రతకాలి, నేను దేవుని సంబంధిని, దేవునితో కూడా నేను ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయన బిడ్డగా నేను అంగీకరించబడాలనే ఆశ ఆలోచన ప్రతి క్రైస్తవుడికి ఉండాలి, ఉండునుగాక. హల్లెలూయా. కనుక మనం జాగ్రత్తగా లేఖనాలు గమనించినట్టు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన ఉండాలంటే నీలో విశ్వాసం ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఎవరిలో? మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది నీలో ఉన్నప్పుడు యేసయ్య నీలో నివసిస్తాడు. యేసయ్య నీలో నివసిస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను, సైతాను వేసే దెబ్బ ఏంటంటే విశ్వాసం నుండి బలహీనపరచడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. క్రైస్తవునికి పోరాటం ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటంటే విశ్వాసము. ఈ విశ్వసిస్తేనే రక్షణ, విశ్వసిస్తేనే పాపక్షమాపణ, విశ్వసిస్తేనే అద్భుతమైన కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు, విశ్వసిస్తేనే పరలోక రాజ్యం వెళ్తాం, విశ్వసిస్తేనే ఆయన మనలో ఉంటాడు. విశ్వాసాన్ని పెంపొందించడానికి దేవుని వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? మర్చిపెట్టాడు ప్రేమ దేవుని బిడ్డలారా. అంటే విశ్వాసము ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా నీలో యేసయ్య ఉండాలి, నువ్వు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉండాలనేది మరి సంఘానికి పౌలు గారు చెప్తున్నట్లుగా మనం చూస్తాం అని చెప్పి ఒక మాట అక్కడ రాశాడు కిందకు వచ్చేవరకు. ఆ మాట నా హృదయాన్ని ఆకర్షించింది. దయచేసి చూద్దాం ఒకసారి. చదవండి వచ్చినా, చదవండి వచ్చు, చదవండి వచ్చినా. 18 వచ్చు, 15 నుంచి చూద్దాం మరొకసారి. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన, దేవుని ఆత్మ మళ్ళీ ఏం చేస్తుంది? దేంట్లో? ఆత్మీయతలో. హల్లెలూయా. నువ్వు కృంగిపోయినప్పుడు, అందుకని ఆయనకు మరొక పేరు ఏంటంటే ఆదరణకర్త. అంటే ఆదరణకర్త అంటే కృంగిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు, బలహీనమైనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, రోగంతో ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఏం చేద్దంటే భయపడకు, ఏదో ఒక రోజున దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు, నీ స్థితి మారుతుంది, నువ్వు దేవుని కొరకు జీవిస్తే అక్కడ ప్రతిఫలం ఉంటుంది, నిన్ను ఆదరిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆదరించకపోతే మనం ఆదరణ పొందలేం. ఎన్నో ప్రశ్నలు మనం బలహీనపరిచేస్తూ ఉంటాయి. నాకెందుకు ఇలా వచ్చింది, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని అనేక రకాలుగా ఆలోచనలు మనం చంపేస్తూ ఉంటాయి, భక్షిస్తూ ఉంటాయి మన యొక్క
ఆత్మని. అయితే దేవుని ఆత్మ అంట మనల్ని ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది చెప్పండి? బలపరుస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మకున్న గొప్ప లక్షణం ఏంటి? బలపరుస్తుంది. మరి సైతాను ఆత్మకున్నటువంటి లక్షణం ఏంటి? బలహీనపరుస్తుంది. వాడు బలహీనపరచడమే. ఏమండి, బైబిల్లో ఒక వాక్యం చేస్తే ఒక ఆమె గుర్తుకొచ్చింది బలహీనపరిచే మాటకి. ఏమండి, 18 సంవత్సరాల నుంచి ఒక దెయ్యం అంట ఒక స్త్రీని ఆవరించినప్పుడంట ఆమె బలహీనపరిచిందంట ఆ దురాత్మ. ఏం జరిగిందంటే ఆమె నడువు వంగిపోయిందంట. ఏం చేయిందంట? నడువు వంగిపోయిందంట. ఎందుకు నడువు వంగిపోయింది? ఎందుకు ఆమెకు ఆ బలహీనత అంటే ఒక దురాత్మ ఆమెలో ప్రవేశించి ఆమె నడువు వంగిపోయేటట్టుగా చేసింది. ఆ మాట నేను చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ అంట నడువంగిపోయిందంట, ఒక దురాత్మ చేత బలహీనపరచబడిందంట. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? యేసయ్య అక్కడికి వెళ్ళాడు. సమాజ మందిరంలో వాక్యం చెప్తుంటే ఆమె నడువంగిపోయినటువంటి స్త్రీ, బలహీనమైనటువంటి స్త్రీ, ఏదో ఒక రోజున దేవుడు నన్ను కనికరించిపోతాడా, నా జీవితం కూడా బాగుపడదంటావా, దేవుడు నన్ను కనికరిస్తాడనే విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి వచ్చిందంటండి. యేసయ్య వాక్యం అంతా బోధించాడంట. బోధించగానే ఆయన చూపు ఆమె మీద పడిందంట. హల్లెలూయా. వెంటనే అమ్మా నా ఎద్దుకు రమ్మన్నాడు. స్వస్థత పొందాలనుకుంటున్నావా? వెంటనే ఆమెను పిలిచి ఆమె తల మీద చేతులు వేసి ప్రార్థన చేయగానే ఆమె చక్కగా నిలబడిందంట. హల్లెలూయా. బలహీనపరిచే దురాత్మ పారిపోయింది ఆ బిడ్డను విడిచిపెట్టి. ఇప్పుడు ఆమె స్ట్రైట్గా నిలబడుతుందంట. హల్లెలూయా. నువ్వు కూడా నిలబడకుండా స్ట్రైట్గా, ఎలాగా? భౌతికంగా స్ట్రైట్గా నిలబడినాడు వాడు, ఆత్మీయంగా కూడా నిలబడినాడు. ఎవడు? సైతాన్ గాడు. నువ్వు ఆత్మీయంగా నిలబడాలన్నా భౌతికంగా నిలబడాలన్నా దేవుని ఆత్మే నేను నిలబెట్టుద్ది. హల్లెలూయా. అయితే నీలో నిలబడాలని ఆశ కావాలి. ఏం కావాలి చెప్పండి? నిలబడాలని ఆశ కావాలి నీకు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు అడిగావా, ప్రభువా నేను నీ కొరకు నిలబడాలయ్యా, నీ కొరకు నేను బ్రతకాలయ్యా, నీకు మహిమకరంగా జీవించాలయ్యా, ఇదిగో నీ కొరకే నేను బ్రతికి నా జీవితం మహిమకరంగా ఉండాలని అనుకున్నావు మనం ఎప్పుడన్నా? దేవుడు అంటాడు, పడిపోయిన వాళ్ళతో మాట్లాడాయన. ఆయన ఒకటే అంటాడు, ఆయన నువ్వు నిలబడాలని ప్రయత్నిస్తే నిలబెడతాడు. ఆయన నిలబెడతాడు లేదా? పడిపోయిన వారిని లేవనెత్తుతాడు ఆయన. ఇప్పుడు అందరూ పడాత్మారు సేవకులు చాలామంది. యేసయ్య నిలబెడతాకొస్తే వీళ్ళేమో పడుకోబెట్టేస్తున్నారు. అదొక ఘనతలాగా భావిస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దురాత్మ ఉంటే పడిపోతారు, అది వేరే విషయం. ప్రతి ఒళ్ళు పడిపోవటమే. యేసయ్య ఎవరిని పడేయడానికి రాలి, తిరిగి లేపడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. నిలబడమన్నాడు ఆయన. ఎజ్కేల్ అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడతానంటున్నాడు. నువ్వు నిలబడితే మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉండడు ఆయనకి ఇష్టము లేదు. కాదు, నువ్వు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా అని చెప్తూ కిందకు వచ్చారు ఇంకో మాట మాడతాడు. చూద్దాం దయచేసి సదరం వచ్చినాన్ని. దయచేయవలననియు. ఈ మాట చాలా ప్రధానమైందండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు. ఏమండి, ఇక్కడ సంపూర్ణులు కావాలంటాడు. ఎవరంట సంపూర్ణుడు? ఎవరంట? దేవుడు. దేవుని సంపూర్ణత యందు మీరును సంపూర్ణులు. ఇక్కడ ఒక ప్రశ్న మీకు, ఈ లైవ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీకు కూడా ఒక ప్రశ్న. సంపూర్ణులు అవడం అంటే ఏంటి? దేవునికి ఏ సంపూర్ణత ఉంది అంటే, దేవునికి సంపూర్ణత ఉందని చెప్తున్నాడు ఇక్కడ. ఆయనలో ఉన్న సంపూర్ణత ఏంటి? పరిపూర్ణత ఏంటి? చెప్పగలరా? ఎవరన్నా చెప్పగలరా? ఏమైనా మాట్లాడుతూ అవుతుంది మీకు? మీరు లోతుకి వెళ్ళాలా, భక్తిలో వాక్యలో లోతుకి వెళ్ళాలి. చాలామంది అంటారు, పాస్టర్ గారండి మీరు అంత లోతు చెప్తే ఎలా అర్థమైందండి? మరి ఇంకెప్పుడు నేర్చుకుంటావు లోతు? యేసు ప్రభు వచ్చి ఇప్పుడు 2024 సంవత్సరాలు కదా, అది త్వరగా రాబోతున్నాడు. మరి ఇంకా ఎల్కేజీ భక్తి చేస్తే ఎలాగండి? ఏమండి, ఆయన సంపూర్ణుడు. ఆయన సంపూర్ణత యందు లేదా ఆయన పరిపూర్ణత యందు మనం కూడా పరిపూర్ణం కావాలంటాడు. అసలు వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ప్రేమాస్వరూపి అని వాక్యం చెప్తుంది. ఏమంటే ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. అంటే దేవుళ్ళు ఏముంది? ప్రేమ ఉంది. అంటే దేవుడు దేని యందు సంపూర్ణుడు ఉన్నాడు?
ప్రేమయందు సంపూర్ణంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటంటే భూమి మీద మానవులందరూ కూడా ఆయన ప్రేమను తెలుసుకొని ఆయనలాగా ప్రేమించేవారుగా ఉండాలి. హల్లెలూయా. నేను అంటాను కదా, ప్రేమలో దోషం ఉండదంట. ఏముండదు ప్రేమలో? చెప్పండి అమ్మా. నీకు ప్రేమించే మనసు ఉంటే ఏమండి, నువ్వు ఎదుటి వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా సహించుకుంటావు. నీ ప్రేమించే మనసు లేకపోతే ప్రతిదాన్ని భూతార్థంలో చూస్తావు. అప్పుడు ఏమైంది చెప్పండి అమ్మా? గొడవలు అవుతాయి అవ్వ, కలవరాలు వచ్చేస్తాయి. ప్రేమ దోషములను కప్పును. ఇప్పుడు యేసయ్య మానవుల దోషాలు కప్పాడా కప్పలేదా? ఆయన మానవుల దోషాలు కప్పకపోతే మానవులందరూ నరకానికి ఎలుటకు అర్హులు, యోగ్యులు. ఇప్పుడు దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన పరిపూర్ణత కలిగినటువంటి వాడు ఉన్నాడు. మనం కూడా పరిపూర్ణులు కావాలి అంటున్నాడు ఆయన. అందుకని ఏమన్నాడు దేవుడు? యోహాను సువార్త 3:18-16 అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ఎంత ప్రేమించాడు? ఎంత ఎంత చెప్పండి, ఏమండి? చదవండి, వచ్చున్నాను ఒకసారి. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా. ఇప్పుడు ఎంత ప్రేమించాడు అంటే తన అద్వితీయ కుమారుణ్ణి పరలోకంలోంచి భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అంటే మానవుల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను వ్యక్తపరచడానికి, ఆ ప్రేమ రుజువు చేయడానికి అంటే ఆయన ఏం చేశాడంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మానవుని జీవితంలో మానవుణ్ణి రక్షించడానికి, ఉగ్రత పాలవలసిన మానవుణ్ణి, శాపగ్రస్తుడైన మానవుణ్ణి, నరకానికి యోగ్యుడైన మానవుణ్ణి తప్పించటానికి, రక్షించటానికి శిక్షను పంపకుండా, విధించకుండా ఆ శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు మీద వేసి ఆయన్ని శిక్షించడానికి పరలోకంలోంచి పంపించండి. ఎవరిని? యేసయ్యని. హల్లెలూయా. ఎవరినండి? యేసయ్యని. ఇప్పుడు యేసయ్య ఎందుకు మరణించాలి? ఎందుకు సిలువ వేయబడాలి? ఎందుకు అవమానపరచబడాలంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ తత్వం ఏంటంటే శిక్షించబడవలసిన వ్యక్తులు శిక్షించబడకుండా ఆ శిక్షను తన కుమారుడు మీదకు నెట్టి తన కుమారుడుగా తానే వచ్చి మానవుల యొక్క పాపాలు తీసివేయడానికి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనను విశ్వసిస్తే, ఎవరిని? అద్వితీయ కుమారుడుగా పంపబడినటువంటి యేసయ్యని విశ్వసిస్తే నువ్వు నశించిపోకుండా, ఆ శాపంలోనే ఉండకుండా, ఆ నరకంలోకి వెళ్ళకుండా, నా పాపాల నిమిత్తమైన మరణించి నువ్వు ఒప్పుకుంటే రక్షించబడతావు. హల్లెలూయా. రక్షించబడతావు. రక్షించబడినటువంటి మనము దేవుని ప్రేమ అయినటువంటి, దేవుని సంపూర్ణత, పరిపూర్ణత కలిగినటువంటి యేసయ్య. బట్ దేవుని పరిపూర్ణత అంటే ఏం చెప్పాను నేను? ప్రేమ. దేవునిలో పరిపూర్ణత ఏంటి? ప్రేమించే తత్వం. అదే పరిపూర్ణత ఎవరిలో కనపడుతుంది? మనకి యేసులో కనపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటే దేవుని పరిపూర్ణత యేసులో మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసు ద్వారా కూడా మనం పరిపూర్ణులు కావాలి. హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయా? ఏమండి? చాలా జాగ్రత్తగా గమనించాలండి. నువ్వు ప్రేమించే స్థితిలోకి రాకపోతే కనుక ఒక మాట చెప్తాను, విశ్వాసం కావాలి, నిరీక్షణ కావాలి. ఏమండి? ఇప్పుడు భాషలు మాట్లాడవచ్చు, ప్రవచనాలు చెప్పవచ్చు, కొండలు పగిలించే విశ్వాసం నీకు ఉండొచ్చు. కానీ నిన్ను పరిపూర్ణతలో తీసుకెళ్ళేది ఏంటి? నిన్ను పరలోక రాజ్యంలో తీసుకెళ్ళడానికి 3 లక్షణాలు కావాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13:13 ఒకసారి చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తీసారమ్మా? 13:13 చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:13. ఓకే. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను దేవుని దగ్గర ఏమి నిలబడతాయంట?
విశ్వాసం, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ 3 చాలా విలువైనవంట దేవుని దృష్టిలో. ఈ 3 ఉన్నవాడే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 ప్రధానమైనవని చెప్పుకుంటూ వస్తూ ఈ 3 మళ్ళీ 2 తీసేసి ఒకదాన్ని స్థిరపరుస్తున్నాడు. మళ్ళీ ఏంటంట? శ్రేష్టమైంది ప్రేమ. అంటే ఈ ప్రేమించే మనస్సు, ఒక మాట చెప్తా నేను, నువ్వు గంటల తరబడి ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేస్తున్నావు, నువ్వు భాషలు మాట్లాడుతున్నావు, నువ్వు ప్రవచనాలు చెప్తున్నావు, నువ్వు అనేక రకాలుగా దేవుని యొక్క మర్మాలు బయలుపరుస్తున్నావు, మంచిదే, దేవుడు ప్రత్యక్షత దేవునికి ఇచ్చాడు. కానీ నువ్వు పరలోకం వెళ్ళాలంటే, నీ భక్తి పరిపూర్ణతలోకి రావాలంటే నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ఏమన్నా మాటలు అర్థమవుతున్నాయా? కష్టంగా ఉన్నాయా? ఎలాంటి స్థితిలోకి రావాలి మనం? నువ్వు ప్రార్థిస్తూ నీ సహోదరుని ద్వేషించావనుకోండి, నువ్వు దేవుని సంబంధివి కావు. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఎవరినైనా ద్వేషించాడా? ఏమా ద్వేషించాడా? అంటే యేసు ప్రభు వారి యొక్క దేవుని ప్రేమను స్పష్టంగా భూమి మీద చూపించాడు. నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండొచ్చు, నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉండొచ్చు. నువ్వు ప్రేమించలేకపోతే కనుక విశ్వాసం నిన్ను దేవుని రాజ్యంలోకి తీసుకెళ్దావు, నిరీక్షణ నిన్ను దేవుని రాజ్యంలోకి తీసుకెళ్దాం. ఏమండి? అందుకని అంటాడు భాషలు మాట్లాడవచ్చు, ఏమండి, కానీ నువ్వు ప్రేమించే తత్వం లేకపోతే ఏమండి నువ్వు దేవుని సంబంధివి కావు. హల్లెలూయా. ఒక సహోదరు నన్ను అడిగింది, అన్నయ్య గారండి నాకు భాషలు వస్తున్నాయి, నా భాషలు ఏ భాషలో నాకు అర్థం కావట్లేదు, దేవుని భాషలా దురాత్మ భాషలా అని నన్ను అడిగింది. ఒకటే చెప్పాను నేను, అబ్బా దేవుని యొక్క ఆత్మతో నువ్వు మాట్లాడేటువంటి భాష అయితే గనక, దేవుని యొక్క భాష, దేవుని ఆత్మ మనలో నేర్పేది ఏంటంటే ప్రేమించే గుణం. ఆమె ఏంటంట? సహించే గుణం, క్షమించే గుణం. ఈ క్షమించే గుణం, ప్రేమించే గుణం, సహించే గుణం నీలో లేకుండా నువ్వు భాషలు మాట్లాడినా అవి నీకు పరలోక రాజ్యాన్ని చేర్చలేవు. ఆమేన్. నువ్వు ప్రవచనాలు చెప్పొచ్చు, కానీ ఇతరులు, అందుకని 14వ అధ్యాయంలో మొత్తం చెప్తాడు భాషల గురించి, కృపావరాల గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి. లాస్ట్కి ఏమంటాడు? ప్రేమ లేనివాడైతే వ్యర్థుడే. అది కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒక సందర్భం వచ్చింది కనుక ఒకసారి కొరింథీలకు రాసినటువంటి రోజున భక్తి, శక్తి కలిగిన భక్తి చేయట్ల చాలామంది ప్రేమ దేవుని బిడ్డలారా అలవాటు ప్రకారం చేస్తారా, మనుషులు కనపరుచుకోవాలనేటువంటి స్థితిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రేమ దేవుని బిడ్డలారా. దయచేసి చూద్దాం. 13 నుంచి కింద చూద్దామా? చదువుదాం ఒకసారి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మురోగిడు కంచులో గణగమలాడు. ఇప్పుడు కంచు చెంబులు రాళ్ళు వేసి మొగితే ఎలా ఉంటుంది? ఆపరా బాబు నీ గోల అంటాం ఒక్కోసారి. పిల్లలు ఆడుకుంటా కంచు చెంబులో గులక రాళ్ళు వేసేసి మొగిచ్చానుకో, అది ఎనసెంపు కొడతా సౌండ్ ఉంటుందా? ఉండదు. అది ఎనసొంపుకుండా భాష కూడా ప్రేమ దేవుని బిడ్డలారా నువ్వేదో మాట్లాడితే సరిపోదంటున్నాడు ఇక్కడ. చూద్దాం కిందకి. ప్రవచించు కృపావరము కలిగి ఉండి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడవైనను కొండను పెళ్ళగింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడవైనను. ఏది కావాలి క్రైస్తవుడికి? ప్రవచన వరమా, విశ్వాస వరమా, భాషల వరమా? ఇవి ఆయన కృపను బట్టి మనకిస్తాడు. కానీ రేపొద్దున నిన్ను దేవుని దగ్గర గణపరిచేది ఏంటంటే ప్రేమించే గుణం. హల్లెలూయా. చూద్దాం కిందకి. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందంట?
అంటే బతుకున్నంత కాలం, హల్లెలూయా, లాంగ్ టైం. ఒకరోజు వచ్చాడు పేతురు గారు వచ్చి ప్రభునండి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుగా, 10 మార్లు మట్టుగా, 70 సార్లు మట్టుగా అని అడిగాడంట. అప్పుడు యేసయ్య అన్నాడు కదా, ఏమన్నాడు? 70 ఏండ్లు అంటే నీ లైఫ్ ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? మనం 70 సంవత్సరాలు అధిక బలంగా ఉన్నాయా? అంటే నువ్వు బతుకున్నంత వరకు ఏం చేయాలి నువ్వు? ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దారి తప్పిపోయిన ఆయన క్షమిస్తూ ఉన్నాడు. దేవుని మనస్సు నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు పరిపూర్ణుడుగా మార్చబడుదువుగాక. దేవుని ప్రేమే దేవుని సంపూర్ణత నీలో ఉంచేది, దేవుని పరిపూర్ణత నీలో ఉంచేది. హల్లెలూయా. ప్రేమ అంట దీర్ఘకాలము సహిస్తుంది. ఏం చూపిస్తుందంట? దయ చూపిస్తుంది. ప్రేమ ఎదుటోళ్ళు బాగా సంపాదించుకుంటున్నా, నా మీద బాగా సంపాదించేశాడు. ఆ మత్సరం లోపల, పైకి మాత్రం గాడ్ బ్లెస్ యు బ్రదర్, దేవుడు నిన్ను బాగా దీవిస్తాడు అంటాడు, కానీ లోపలికి వచ్చేవరకే వీడిని మనం పట్టుకోలేముగా, రేపు నుంచిక మన చేతికి దొరకడగా, మంచి జీతం కదా, మంచి పొజిషన్ ఉంది కదా అని లోపల ఏమవుతుందంట? మత్సర పడతా ఉంటారంట. అయితే ప్రేమలో ఆ మత్సరము ఉండదు. చూద్దాం కిందకి. ప్రేమ డంబముగా, డంబం అంటే ఏంటి చెప్పాలి? ప్రేమ డంబం అంటే డంబంగా ప్రవర్తించడం అంటే ఏంటి? డంబాలంటే ఏంటి అంటే ఉన్నదానికంటే అధికంగా డంబాలు చెప్పుకో. డాంబికులు దేవుని సన్నిధిన నిలవలేరు అంటాడు ఇక్కడ. అంటే డాంబికులు, ఇప్పుడు నువ్వు నా గొప్పతనాన్ని నీకు చెప్పానుకో, ఇప్పుడు ఎలా ఉంటుందంటే నిన్ను నేను తక్కువ చేసినట్టుగా ఉంటుంది. అంటే ప్రేమలో డంబాలు ఉండవు. అంటే కొంతమంది ఎదుటి గాయపడుతున్నారని కూడదు. అక్క నాకు 50 కాసులు బంగారం ఉందక్క, నాకు ఆ ఫ్లాట్ ఉంది, ఈ ఫ్లాట్ ఉంది. అంటే మేమిద్దరు కలిసి చదువుకున్నాము. నాకు స్నేహితుడు ఉన్నాడు, చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. మేము కలిసి కూర్చోబెట్టి తన పొజిషన్ చెప్తాడు. అంటే 2 ఫ్లాట్లు ఉన్నాయి నాకు, ఎదుగున బంగారం ఉంది, ఎదుగున పొజిషన్లో ఉందని చెప్తుంటే నేను మనసులో నవ్వుకుంటా ఉన్నా. హల్లెలూయా. అంటే ఎదుటి వాడిని కించపరిచేదిగా ఉండదు ప్రేమ. హల్లెలూయా. అంటే కొన్ని విషయాలు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అంటే ప్రేమలో ఏముండదంట? డంబాలు ఉండమంట. ఇంకేమన్నాడు చూద్దాం. ప్రేమ ఉప్పొంగటం అంటే చెప్పండి అమ్మా. ఉప్పొంగటం అంటే మీకు తెలీదా, లేకపోతే తెలిసి కూడా చెప్పట్లేదా? నాకు అర్థం కావట్లా. ఉప్పొంగదంటే ఏంటి? ఉప్పొంగదంటే ప్రేమ ఎగిరిగిరి పడదాం. చాలామంది పొంగిపోతూ ఉంటాను. ఎందుకు పొంగుతున్నావు? పొంగిన పాలన్నీ నేల మీద అంటూ ఉంటారు కదా కొంతమంది పొంగిపోతూ ఉంటారు. గర్విష్టి మనసు అనమాట. ప్రేమలో ఏముండదు? ప్రేమ ఉప్పొంగదు ఎప్పుడు కూడా. అది అమర్యాదగా మాట్లాడదంట. స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయములో సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నిటికీ ఏంటది? సరే పాస్టర్ గారండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇలా ఎవరు చేయగలరండి, ఎవరు ఉండగలరండి అని ప్రశ్న వేసేవాడు కొంతమంది ఉంటారు. తెలుగు ఆత్మీయమైన విధానంలో ఉన్నవాడు, వాక్య అనుభవం కలిగిన వారు. అందుకని ఏమనంటే పౌలు గారు ప్రేమించుటకు ప్రయాసపడుడి అన్నాడు. ఇది చాలా కష్టమే, కానీ ఏం చేయాలంట? ప్రయాసపడడం అంటే ప్రాక్టీస్ చేయాలి. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఇలా ఉండాలని చెప్తుంది, ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి. దేవుని అడగాలి నువ్వు. అయ్యా ప్రేమించే మనసు నాకు దయచేయి ప్రభువా, క్షమించే మనసు నాకు దయచేయి. ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. హల్లెలూయా. నువ్వు ఇలాంటి స్థితిలో నువ్వు మారిపోతున్నప్పుడు నీకు దేవుని పరిపూర్ణత లేకపోతే దేవుని సంపూర్ణత నీలోకి వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త 14వ అధ్యాయము 23, 24 చూద్దాం ఒకసారి, ముగిచ్చేస్తాను. అయిపోయింది.
యోహాను సువార్త చూసారా? యోహాను సువార్త 14వ అధ్యాయము 23-24. యేసు, దేవుడు మాట్లాడుతున్నాడు, యేసే మాట్లాడుతున్నాడు. తీసారు అందరూ? తీరిన పేజీ నెంబర్ చెప్పండి. 96. యోహాను సువార్త 14వ అధ్యాయము 23-24. ఓకే. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల, నువ్వు దేవుడిని ప్రేమిస్తావు అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ప్రార్థన చేసుకోవడం అనుకుంటున్నావు. నువ్వు ఏం చేస్తున్నా? గంట సేపు ప్రార్థన చేస్తున్నా, బయటికి వెళ్ళి ఎదుటితో గొడవ పెట్టుకుంటున్నావు. మరి దేవుని ప్రేమించినట్టేనా? మాటలు అర్థమవుతుంది మీకు? అంటే దేవుని ప్రేమించడం అంటే ఎదుటోడు క్షమించడమే. ప్రార్థించడం తప్పని నేను అంటలా, ఆరాధించడం తప్పని నేను అంటలా, వాక్యం వినడం తప్పని నేను అంటలా. కానీ ఆ వాక్యం ఏమని చెప్తుంది? నువ్వు క్రీస్తు సారూప్యతలోకి మార్చబడాలా, క్రీస్తు మనసు నీలోకి రావాలా, క్రీస్తు పరిపూర్ణత నీలోకి రావాలా వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుడిని ప్రేమించడం అంటే దేవుడి వాక్యాన్ని అనుసరించాలి. హల్లెలూయా. చూద్దాం వచ్చినాన్ని. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల, ఏం చేస్తాడంటే ఆ దేవుని ప్రేమించేవాడు, నువ్వు దేవుని వాక్యానికి లోపడకుండా నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు పాట పాడినా, నువ్వు వాక్యం బోధించినా, నువ్వు ఆరాధన చేసినా దేవునికి ఇష్టమో ఉండదు. ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన మాటలు వినాలి, ఆయన వాక్య ప్రకార జీవితాన్ని మలుచుకోవాలి. హల్లెలూయా. అందుకని అంటాడు, ప్రభువా ప్రభువా అనేవాడు పరలోక రాజ్యంలో, చెప్పండమ్మా, చేరడు, ప్రవేశించడు. ఆయన నామాన్ని స్మరించినంత మాత్రం అనలేము మనం. ఆయన ఇచ్చిన వాక్యము, ఆయన చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాలి మనం. ఆమేన్. ఏం చెప్తున్నాడు ఆయన? చదువు ఒకసారి వచ్చినాను. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని, అంటే యేసయ్య చెప్పిన మాటలను వింటే, నువ్వు లోబడితే, తండ్రి అంటే దేవుడు, యేసయ్యని పంపినటువంటి దేవుడు, యేసయ్యని ప్రేమించిన దేవుడు నిన్ను కూడా అంగీకరిస్తాడు, ప్రేమిస్తాడు. హల్లెలూయా. చూద్దాం కిందకి. ఇక్కడ చూడండి, ఒక రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా మాటలు మీరు వింటే నేనుంటా మీలో, నా తండ్రి కూడా మీలో ఉంటావు, నివసిస్తాం మేము వచ్చి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా? ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? ఆయన ప్రేమించి ఆయన సంపూర్ణతలోకి మనం వచ్చినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు. చదవం వచ్చినని. వాని యొద్ద నివాసము చేతుము, నన్ను ప్రేమింపని వాడు ఏం చేయడంట? వినడు అన్నాడా, గైకోనుడు అన్నాడా? ఇక్కడ మీకు ఒక అర్థమైంది, ఒక మర్మం. అందరం వింటున్నాం మనం, కానీ దేవుణ్ణి ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? గైకుంటాడు, ఆచరిస్తాడు, వాటిని జీవితంలో అన్వయించుకుంటాడు, వాటిని పోలి నడుచుకోవడానికి, వాటి మీద కట్టుకోవడానికి, వాటిని హృదయంలో రాసుకుంటూ ఉంటాడు, హృదయం అనే పలక మీద. హల్లెలూయా. మనం జాగ్రత్త గమనించినట్టయితే చూద్దాం వచ్చిన ఒకసారి. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. హల్లెలూయా. ఇంతకేమంటున్నాడు యేసయ్య? నా మాటలు విన్నవాడే నన్ను ప్రేమించేవాడు, నా మాటలు గైకొనని వాడు నన్ను ప్రేమింపనివాడే. నేను చెప్పే మాటలు నా మాటలో కావు. ఇలాంటి బాధ్యత ఊరినరు అంటారు ఎవరన్నా? ఎవరు రాడు. ఎందుకంటే లోపల మన హృదయాలన్నీ కూడా శరీర తత్వాలు, శరీర సంబంధమైన ఆశలు లోపల నిండిపోయినాయి. దీన్ని బయట తీసుకోవడానికి అంతగా ఇష్టపడం మనం. కానీ నువ్వు ఇష్టపడితే కనుక, గైకుంటే కనుక, దేవుని పరిపూర్ణత నీలో నివసించునుగాక, దేవుని సంపూర్ణత నీలో నివసించునుగాక. ఇక్కడ ఏమంటే ఎఫెసీ సంఘానికి, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మ ద్వారా బలపరచబడి ఏమంటే ప్రేమయందు వేరుపారిన వారై ఉండాలంటాడు. దేవుని ప్రేమనంట లోతు, పొడుగు, ఎత్తు, వెడల్పు తెలుసుకునే జ్ఞానం
క్రీస్తు యొక్క ప్రత్యక్షత నువ్వు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు సంఘాన్ని. హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నదంటాడండి. కనుక దేవుని యొక్క ప్రేమ మనల్ని దేవుని యొక్క మార్గంలో నడిపించునుగాక, దేవుని కొరకు మనల్ని సిద్ధపరచునుగాక, దేవుని మార్గములో మన భక్తి జీవితాలు కట్టునుగాక. చదువుదాం మూలవాక్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం కింద చూద్దాం. దయచేసి ముగిచ్చేస్తాను చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. సంపూర్ణత యందు, ఎవరు సంపూర్ణత యందు? చదువు ఆ మాట. మీరు దేవుని, అంటే ఇప్పుడు దేవుడు దేంట్లో సంపూర్ణుడయ్యాడు? దేవుడు దేంట్లో సంపూర్ణుడుగా ఉన్నాడు? ఆయన ప్రేమించే విషయంలో. ప్రేమ దేవుడే ప్రేమ. దేవుడు మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించాడు. దీంట్లో ప్రేమ ఉందంట. హల్లెలూయా. ప్రేమ దేవునిలో సంపూర్ణత ఏంటంటే ప్రేమించే గుణం. చెప్పండి, సంపూర్ణత అంటే ఏంటి? ప్రేమించే గుణం ఏ దేవుడిలో ఉంది. ఆ గుణాన్ని బయలుపరచడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య కూడా ప్రేమించాడు అందరిని కూడా. శిలువ మీద ఎలాడుతున్నప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించయ్యా అని ప్రేమించాడు వాళ్ళని. హల్లెలూయా. ఏమండి, ముఖం మీద గుద్దిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, వస్త్రాలు పంచుకున్న వారిని, ఏమండి ప్రవచించమని అనేక రకాలుగా ముఖం మీద వేసినటువంటి ప్రజలు చూసి అంటున్నాడు, వాళ్ళు ప్రేమిస్తూ అంటున్నాడు, అయ్యా క్షమించయ్యా అని. ఎంత ప్రేమ ఉందో చూడండి అక్కడ. దేవుని ప్రేమ భూమి మీద బయలుపరిచిన వాడు నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. చదువుదా వచ్చినండి. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి. ఏం చేయాలంటే ఆ ప్రేమలో ఏమవ్వాలి? మనం వేరుపారాలి. లోతుకి వెళ్ళాలి. ప్రేమలో పరిపూర్ణ కావాలా. ప్రేమయందు వేరుపారి. రెండోది స్థిరపడి. దేంట్లో? ప్రేమలో స్థిరపడాలి, ప్రేమలో వేరుపారాలి. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు. అంటే మనకంటే ముందు భక్తి చేసిన వాళ్ళందరూ దేవుడిని ఎందుకు వెంబడించారు? దేవుళ్ళు ప్రేమను చూసి వెంబడించారు. సమస్త పరిశుద్ధుల్లో లోతు, పొడుగు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను. అంటే ఇప్పుడు దేవుడు ఎంత ప్రేమించాడో, లోతు కానీ, ఎత్తు కానీ, పొడుగు కానీ, వెడల్పు కానీ నీకు తెలుసుకోవాలి అని అనుకుంటే యేసయ్య జీవితం దగ్గర రావాలా. ఆమేన్. యేసయ్య యొక్క ఉపదేశం, యేసయ్య యొక్క జీవితము నీకు దేవుని ప్రేమ ఎంతో తెలియజేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఎంత ఎత్తు, ఎంత లోతు, ఎంత వెడల్పు, ఏమండి అది క్రీస్తు ప్రేమ ద్వారా మనకి బయలుపరచబడింది. హల్లెలూయా. తగిన శక్తి మీరు కావాలని మీ కొరకు ప్రార్థన చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. సంఘము దేవుని ప్రేమలో పరిపూర్ణలు కావాలని సేవకుడు ఉద్దేశం కనుక సంఘానికి చెప్తున్నాడు. మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉండాలి. ఏమన్నా మాట్లాడదవుతుంది మీకు? దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం కూడా దేవుని పరిపూర్ణతలో, సంపూర్ణతలో మనం కూడా సంపూర్ణ పొందుదాం. మనం అనుకుంటున్నాం ఒక ప్రవచన వరం ఇస్తే దేవుడిలో ఉన్నానని అనుకుంటున్నాను. నేను ఒక మాట చెప్పనా? ఏమండి, ప్రవచించేవాడు, భాషలు మాట్లాడేవాడు, అద్భుతాలు చేయవాడు దేవుని రాజ్యంలో చేరడు. ఆయన పని కొరకు ఇచ్చాడంతే. వాటిని మనం ఫలించాలి దేవుని కొరకు. ఆత్మ ఫలాలు ఏంటి చెప్పండి? ఏంటిది? 9 ఓకే. ఏంటి? ప్రేమ. అయ్యేంటి? అయ్యి ఫలాలు, వరాలేమో దేవుడిచ్చిని. నువ్వు గొప్ప చెప్పుకోవడానికి నీకేముంది అక్కడ? ఆయన ఇచ్చాడు, ఆయన పని చేయడానికి, ఆయన సంఘాన్ని స్థాపించడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి సంఘాన్ని. అది నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి లేదు. రేపు పొద్దున దేవుని దగ్గర నీకు ప్రతిఫలం ఇచ్చేవి ఏంటంటే ఫలాలు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాళత్వము, మంచితనము. మరి ఇవన్నీ ఉండాలిగా. వీటిని చూస్తాడు ఎవరు? ఈ నీలో మొలవాలి, ఇవి నీలో కాయాలి, ఇవి నీలో ఫలించాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. హల్లెలూయా. అందుకని ఏమన్నాడు? అయ్యా ప్రభువా, ఇదిగో నీ నామంలో ప్రవచించలేదా? నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో అద్భుతాలు చేయలేదా? నీ నామంలో భాషలు మాట్లాడలేదా
అంటే ఏమన్నాడు? అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండి, మీలో క్రమం లేదు. నా వాక్య ప్రకారం మీరు నడవకుండా, నా వాక్య ప్రకారం సంఘాన్ని కట్టకుండా, నా వాక్య ప్రకారం సంఘాన్ని సిద్ధపరచకుండా, ఇదిగో మీరు క్రమాన్ని అనుసరించలేదు కనుక అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండి, నేను మిమ్మల్ని అరగలేదు. హల్లెలూయా. దేవుడికి ఏం కావాలి చెప్పండి? క్రమం కావాలా? చెప్పండి, ఏం కావాలండి? క్రమం కావాలా? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుని యొక్క సంపూర్ణతలో, దేవుని యొక్క పరిపూర్ణతలో మనం పరిపూర్ణ అవుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని కనపడదాం. కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని కనపడదాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. జ్యోతి సిస్టర్ మన ప్రార్థనలు నడిపిస్తుంది.